హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. మన గోదావరి జిల్లాలో అమలాపురంలో సాక్షాత్తు మన తెలుగు సాంప్రదాయాలకు, తెలుగు మాతృభాషకు పుట్టినిలయమైనటువంటిది. అటువంటి చోట పేరూరు అనే గ్రామంలో శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయాన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. చాలా మంది భక్తులందరూ కలిపి దగ్గరికి వస్తే కానీ ఇటువంటి కార్యము ఈ రోజుల్లో సాధ్యము కాదు. మీ అందరికీ కూడా ఆ దాసాంజనేయ స్వామి యొక్క అనుగ్రహము కలగాలి. ఇక్కడ ముఖ్యంగా ఆ ప్యాంప్లెట్ మొట్టమొదట వచ్చినప్పుడు నేను చూసినప్పుడు ఆ స్వామిని కొనియాడుతూ వచ్చినటువంటి శ్లోకము చూడగానే దీని వెనక ఉన్నటువంటి సంకల్ప బలం ఎటువంటిదో మాకు అర్థమైనటువంటిది. అటువంటి భక్తులు, సాధకులు అందరూ కూడా తప్పకుండా ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అష్టైశ్వర్య సిద్ధి కోసము ఈ లోకంలో అందరూ పెంపర్లాడుతూ ఉంటే నిజమైన అష్టైశ్వర్యాలు ఏమిటి అనేటువంటిది బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్ భవేత్. ఏ అష్టైశ్వర్యాలు ఉంటే మనకున్నటువంటి అష్టైశ్వర్యాలు వృద్ధిలోకి వస్తాయి, ఇంకా మనము వృద్ధిలోకి వస్తాము అనేటువంటిది చక్కగా ఈ శ్లోకం చెప్తోంది. వీటినే కొనియాడుతూ ఆ యొక్క సంకల్పంతో స్వామిని కూడా దాసాంజనేయ రూపంలో ప్రతిష్ఠ చేశారు. ఇటువంటి రూపము నిజముగా సాధనలో ఎంతో ఉపయోగపడుతుంది. జడములో కూడా చైతన్యము చూసేటువంటి శక్తి మన దేవాలయాలు అందిస్తున్నాయి. అటువంటి పేరూరులో దాసాంజనేయ స్వామి ఆలయాన్ని నిస్సందేహంగా భక్తులందరూ కూడా సాధకులై, సేవకులై సాక్షాత్తు ఆ స్వామి ఆంజనేయ స్వామి, మన స్వామి ఎలాగైతే దేహం ఏదైతే ఉన్నదో ఆ దేహాన్నే ఉన్నంత వరకు, అంటే దేహ స్పృహ ఉన్నంత వరకు నేను దాసుడుగానే ఆ స్వామికి సేవ చేస్తాను అనేటువంటి భావంతో ఆయన మనకి ఉపదేశాన్ని ఇచ్చారు. ఆ ఉపదేశాన్ని అంతా అనుసరించి మీ అందరూ చేస్తున్నటువంటి మహద్ దేవాలయ ప్రతిష్ట ఏదైతే ఉన్నదో ఆ ప్రతిష్ట ద్వారా మీకు, మీ కుటుంబాలందరికీ కూడా శుభం జరగాలని, మంగళం జరగాలని, ఆపై ఇక సాధనలో మీ అందరూ కూడా ఉత్కృష్టమైనటువంటి జీవనాన్ని పొందాలని ఆ అభయాంజనేయ స్వామిని, ఆ యొక్క శ్రీరామచంద్రుల వారిని కూడా, అలాగే నరసింహస్వామి వీరందరికీ కూడా ప్రార్థన చేస్తూ హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.